Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకి దివ్యాంగులకి వెరిఫికేషన్ జరిగింది కదండి. దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్. ఆ పెన్షన్ వెరిఫికేషన్ తర్వాత మనము దాని గురించి ఏం చెప్పుకోకుండా పంపించేస్తున్నారు మేడం అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకే కదండి, నాకైనా ఎవరికైనా కానీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది, దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరికి ఇమీడియట్ గా ఎగ్జామ్స్ రాసేయంగానే పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అని చెప్పడం జరగట్లేదండి. కాబట్టి మనమే ఓర్పుగా ఉండాలి. మన సచివాలయం వాళ్ళు ఎవరైతే ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎక్కడ స్టేట్ మొత్తం జరుగుతుంది కదండి వెరిఫికేషన్. ఆ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ చెప్తారంట. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయాలి. కొంతమంది భయపడి నాకు ఫోన్ చేయడం, కామెంట్ చేయడం జరిగింది. మేడం, మాకు వెరిఫికేషన్ జరిగింది, మేము సచివాలయం సిబ్బంది ఇచ్చిన నోటీసుని తీసుకొని వెళ్ళాము, కానీ మాకు చూశారు, వెళ్ళిపోమని చెప్పారు, మేము ఇంటికి వచ్చాము, దాని గురించి తెలియట్లేదు, చెప్పగలుగుతారా అని. అది ఎమ్మటే మన చేతుల్లో ఏది లేదండి, సచివాలయం వాళ్ళ చేతుల్లో కూడా ఏమి లేదు. మొత్తం వెరిఫికేషన్ మొత్తం అయిపోవాలంట. స్టేట్ మొత్తం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే మనము ఎలిజిబుల్లా కాదా. నకిలీ దివ్యాంగులు ఉంటారు కదండి, వాళ్ళు భయపడాలి. మనము నిజమైన దివ్యాంగులం భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు టెన్షన్ పడొద్దండి. మన పెన్షన్ పోవాలన్నా ఎందుకు పోయింది ఏంటి వివరణ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాతే మన పెన్షన్ ఎందుకు తీసేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలన్నమాట. మనకు ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రతి నెల మన పెన్షన్ మనకు వస్తుంది. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోగలుగుతారు. మీరు టెన్షన్ పడవద్దండి. మన పెన్షన్ విషయంలో ప్రతి నెల పెన్షన్ యాజ్ గా వచ్చేసింది. మన పెన్షన్ ఒకవేళ నిలిపేశారంటే మనకి క్లారిటీ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి, ఎందుకు నిలిపేస్తున్నారో వివరం చెప్పాలన్నమాట. కాబట్టి మనము ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు మన పెన్షన్ వెరిఫికేషన్ తర్వాత అది ఆర్తో అయితే ఆర్తో, చెవుకు సంబంధించిన వాళ్ళు, కంటికి సంబంధించిన వాళ్ళు, ఇట్లాగా రకరకాలు ఉన్నాయండి. దివ్యాంగులు చాలా రకాల దివ్యాంగులు మనం ఉన్నాం కదా. ఆర్టి వెరిఫికేషన్ అంతా అయిపోవాలంట. అయిపోయిన తర్వాతే రిజల్ట్ ఎంతమంది కరెక్ట్ గా ఉండారు, నిజమైన దివ్యాంగులం ఎవరు, నకిలీ దివ్యాంగులం ఎవరు, ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలేసుకొని చూసుకొని, నకిలీ దివ్యాంగులు అయితే ఏరుపరేస్తారు, దాంట్లో సమస్యే లేదు. డబ్బులు ఇచ్చి కొంతమంది కొనుక్కుంటారు, అట్లా డాక్టర్ల వాళ్ళ పర్సంటేజ్ని అవన్నీ. మనకి రియల్ గా ఉన్నోళ్ళం మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి. నేను ఒక్క మాట అయితే జెన్యూన్ గా చెప్తున్నాను. కాబట్టి మీరు టెన్షన్ పడవద్దండి. మాకు ఈ నెలలో వచ్చిద్దా లేదా, వచ్చే నెలలో వచ్చిద్దా లేదా, ఈ నెల మాకు ఎటువంటి ఏం చెప్పలేదని చాలా టెన్షన్ పడిపోతున్నారు మన దివ్యాంగులు. ఎటువంటి టెన్షన్ వద్దు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నాను కదా, స్టేట్ మొత్తం ఇంకా టైం ఉంది, వెరిఫికేషన్ జరుగుతూనే ఉండయి. రకరకాల దివ్యాంగులు ఉన్నాం, ఆర్తో వాళ్ళము, చెవికి సంబంధించిన వాళ్ళు, కంటికి సంబంధించిన వాళ్ళు, అట్లాగా రకరకాల వాళ్ళు ఉన్నాము. అన్ని రకాల 4,000, 6,000 పెన్షన్, 10,000 పెన్షన్, 15,000 పెన్షన్, ఇట్లాగా చాలా వెరిఫికేషన్లు జరుగుతున్నాయి. ఆ వెరిఫికేషన్లు అవకతవకలు అవన్నీ బయటపడేసి అంతా అయిపోయిన తర్వాతే మనకి స్టాండర్డ్ గా నిజమైన దివ్యాంగులకి వాళ్ళు పెన్షన్ ఆపరండి. ఇది గుర్తు పెట్టుకోండి, పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నాకు చాలా రోజుల నుంచి మా పెన్షన్ వెరిఫికేషన్ అయిపోయింది మేడం, కానీ సచివాలయం వాళ్ళు మాకేమీ చెప్పలేదు. డాక్టర్ గారు కూడా మాకు వెరిఫికేషన్ చేసినారు, అంతా చూసినారు, సరే మీరు వెళ్ళండి అని చెప్పినారు, మాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ పడిపోతున్నారు దివ్యాంగులు. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అన్నమాట. మరి మన వీడియో చాలా మంది చూస్తున్నారు, నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోలు చాలా మందికి వెళ్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. Thanks for watching.